హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మా బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. బట్టలన్నీ చెల్లాచెదురు అయిపోయినాయి. అల్మారాస్ అన్నీ సర్దుతున్నాను. బిఫోర్ ఆఫ్టర్ మీకు చూపించేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఎప్పుడు సర్దినా కానీ ఇలానే అయిపోతున్నాయి. చాలా చిరాకు వచ్చేస్తుంది. బట్ ఒక్కసారి సర్దుకుంటే మళ్ళీ హ్యాపీ అయిపోతాను అనమాట. మొత్తం తీసేసి నీట్గా సర్దుకోవాలి. లేకపోతే ఏవి ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అస్సలు. ఇవన్నీ పిల్లల బట్టలు ఫ్రెండ్స్. చాలా అయితే ఉన్నాయి. ఇందులో చాలా వరకు వేయట్లేదు. అవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తాను. ప్రజెంట్ ఏవైతే వేస్తానో అవి మాత్రమే సర్దుతానమాట. చూడండి, ఇక్కడ నాకు నా పిల్లలు కూడా హెల్ప్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆడపిల్లలు ఉండడం చాలా అదృష్టం అండి. అమ్మ కష్టపడుతుంటే వాళ్ళు చూడలేరు. వాళ్ళు కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలని అనుకుంటారు. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి నా బట్టలు. నావి కూడా అంతే, చాలా వరకు తీసేయాలి. ఎందుకంటే యూస్ చేసుకోవట్లేదు నేనైతే. అందులో కొన్ని ఉంచుకొని సర్దుకుంటాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇల్లంతా బట్టలతో ఎలా నిండిపోయిందో. ఇదైతే నేను మీషో నుంచి తీసుకున్నాను ఫ్రెండ్స్. అంటే అంతకుముందు మీషో వీడియోస్ చేశాను కదా, నెక్లెస్ సెట్స్ చేతితో పట్టుకొని చూపించడానికి అవ్వట్లేదని దాన్ని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీషోలో ఇంకొక బ్యాగ్ అయితే తీసుకున్నాను. స్టోరేజ్ బ్యాగ్ అనమాట. చాలా పెద్దదిగా వచ్చింది. నేను తీసుకొని కూడా 1 ఇయర్ అట్లా అయిపోతుంది. ఎందుకంటే బీరువాలో నాకైతే బట్టలు అయితే పట్టట్లేదు, శారీసు. అందుకని చెప్పేసి నేను ఇందులో పెట్టుకున్నాను అనమాట. స్టోరేజ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు అల్మారాస్ తక్కువగా ఉన్న వాళ్ళకి, బీరువాలో చోటు అయితే తక్కువ ఉన్న వాళ్ళకి ఈ బ్యాగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. డీటెయిల్స్ కావాలంటే సెండ్ చేస్తాను. రోజు ఉతికే బట్టలే మడత పెట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాంటిది ఇన్ని బట్టలు ఒక్కదాన్నే మడత పెట్టాలి అంటే చాలా చాలా కష్టంగా ఉంది. అందులో సాటర్డేస్ వచ్చేసి మాకైతే పవర్ కట్ చేస్తున్నాడు. 9కి తీస్తున్నాడు, 12 వరకు కూడా ఇవ్వట్లేదు. అసలు కరెంట్ లేదు, ఫ్యాన్ లేదు. స్టార్ట్ చేశానని చెప్పి వ్లాగ్ అయితే షూట్ చేసేసాను అనమాట. ఇవన్నీ సర్దుకొని పెట్టేసరికి అయిపోతుంది ఫ్రెండ్స్ నా పని. పిల్లల బట్టలు అయితే సర్దేసేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నా బట్టలు అయితే మడత పెట్టుకుంటున్నాను. ఇవి కూడా మడత పెట్టేసి సర్దేసుకోవాలి. ఎంతమంది కిచెన్లో ఐటమ్స్ బెడ్రూమ్లో పెట్టుకుంటారు. నేనైతే కిచెన్లో ఉండాల్సిన ఐటమ్స్ కూడా కొన్ని బెడ్రూమ్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్పేస్ లేదు కాబట్టి. ఏదేమైనా నాకైతే మా పిల్లలు బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఎంతో కొంత వాళ్ళకు తోచినంత వరకు వాళ్ళైతే నాకు హెల్ప్ చేశారు. ఇంకా లాస్ట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. సర్దడం అయితే అయిపోయింది క్లీనింగ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయి. ఇప్పుడైతే ఏవి ఎక్కడ ఉన్నాయో అయితే కనపడతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను బీరువా కూడా స్టార్ట్ చేశాను. బీరువా కూడా చాలా అంటే చాలా చండాలంగా తయారైంది. వీడియోస్ చేయడం వల్ల నేను వేటిని పట్టించుకోలేదు. ఇంకా సర్దాల్సిందే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే ఏం వేసుకోవాలన్నా పైన టాప్ కనిపిస్తే ప్యాంట్ కనపడట్లేదు, ప్యాంట్ కనిపిస్తే టాప్ కనపడట్లేదు. అందుకని ఇంకా బీరువా కూడా ఈరోజు సర్దేశాను అనమాట.
చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా బీరువా కూడా సర్దేశాను అనమాట. ఈరోజు అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో ఫ్రెండ్స్, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే క్లీనింగ్ చేసాము, రూమ్ అంతా కొత్తగా కనిపిస్తుంది, బట్టలన్నీ నీట్గా కనిపిస్తాయి. ఏంటో ఆడవాళ్ళకి ఇంట్లో అన్నీ నీట్గా కనిపిస్తే తిన్నా తినకపోయినా అదొక తృప్తి అనమాట. లాస్ట్లో సర్దేసి అన్నీ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టుకొని తిన్నాను ఫ్రెండ్స్. ఈ పవర్ లేక అమ్మో చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.